ఒకసారి మన విజయబాబు సార్ కూడా జాయిన్ అయ్యారు, ఫార్మర్ ఆర్టీఐ కమిషనర్ అండ్ లాంగ్వేజ్ కమిషన్, ఫార్మర్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్, సీనియర్ జర్నలిస్ట్. సార్ మీరు జస్ట్ జాయిన్ అయ్యే ముందర మనం ఈరోజు ప్యానల్కి పిలిచిన సీనియర్ జర్నలిస్ట్ వీరిద్దరు కూడా స్వయంగా బాధితులే. సో ఇప్పుడు చెప్తుంటే ఇది కాస్ట్ లేకపోతే ఆశ్చర్యం, ఎందుకంటే మిడిల్ క్లాస్ అబౌవ్ మిడిల్ క్లాస్ ఇదేమిటంటే కొంత లైఫ్ అయిన తర్వాత ఒక ల్యాండ్ అక్వైర్ చేసుకోవాలి, ఒక ఇల్లు అక్వైర్ చేసుకోవాలనేటువంటిది ఇట్ ఈస్ ఎ డ్రీమ్. ఆ డ్రీమ్ని పూర్తిగా ఛిద్రం చేసేస్తున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాలే చేయటం అనేది దారుణం. ప్రభుత్వాలు వాళ్ళ యొక్క స్కీమ్స్లో ముఖ్యంగా ఇచ్చే టాప్ ప్రయారిటీ ఏమిటి? హౌసింగ్. అటువంటిది ఆ హౌసింగ్ అనేటువంటి సరే డౌన్ ట్రాడన్ పీపుల్కి ఏవో స్కీమ్స్ ఉన్నాయి, ఏమైనా ఇస్తున్నారు. బట్ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదో రకంగా కూడబెట్టుకొని లోన్లు తెచ్చుకొని ఇంకో వాళ్ళకు ఉన్నటువంటి మూలధనం ఏదైనా ఉంటే దాన్ని అమ్మేసుకొని గోల్డ్ని ఏదైనా ప్లడ్జ్ పెట్టుకొని దాంతో ఇవన్నీ చేస్తే ఒక్కసారిగా దాని మీద ప్రభుత్వం ఒక పిడుగు వేయటం అనేటువంటిది ఎంతవరకు కరెక్ట్ అనేది ఇందాక మిత్రుడు చెప్తూ ఉంటే నేను విన్నాను. అసలు వాళ్ళ ఇదేమిటంటే ఇది అమెరికాలో ఉదాహరణకు అమెరికాని కనుక తీసుకున్నట్లయితే ఫర్ ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీకి సంబంధించి వాళ్ళకు కూడా మనలాంటి ఆర్టీఐ చట్టాలు అనేటువంటివి ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ దే ఆర్ స్పెండింగ్ ఏ హ్యూజ్ మనీ ఆన్ దట్ పర్టికులర్ ప్రాజెక్ట్ చేస్తే ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీకి అండ్ సరే మనందరికీ తెలిసిందే వాళ్ళ సిటిజన్ రైట్స్కి కూడా ఇది కన్స్యూమర్ రైట్స్కి దే విల్ గివ్ టాప్ ప్రయారిటీ. ఎక్కడ వైలేషన్ జరిగినా కూడా ఇంటర్న్ దే విల్ పే హ్యూజ్ పెనాలిటీ. అక్కడ ఉన్నటువంటి సిస్టమ్స్ అవి. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే నిజానికి ఈ ఆర్టీఐ చట్టాన్ని కూడా ఒక మంచి దృక్పథంతో పెట్టారు. ఇప్పుడు అదేమైందంటే ఒక టూత్లెస్ టైగర్ కింద అయిపోయింది. పూర్తిగా దాని కూరలు పీకేశారు సెంట్రల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ. బట్ వెన్ ఐ వాజ్ ఆర్టీఐ కమిషనర్ నేనేదో నన్ను సెల్ఫ్ ఇది చేసుకుంటున్నాను కాదు, నేను ఈ ఆర్టీఐకి సంబంధించి రెవెన్యూ కేసెస్ చూస్తున్నప్పుడు ఏంటంటే చాలా స్ట్రింజెంట్ యాక్షన్ ఇచ్చేవాడిని. అంటే నాకు కొంత లీగల్ బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఆర్టీఐ చట్టంలో ఉన్న దీని ప్రకారంగా రికార్డ్స్ అడిగితే రికార్డ్స్ లేవు అంటారు. రికార్డ్స్ లేవంటే వీడు వస్తాడు అప్లెంట్ వచ్చి సార్ నేను ఇట్లా ఆర్టీఐకి పెడతాను రికార్డులు లేవు అని చెప్పి అంటున్నాడు అని చెప్పని. సో రికార్డులు లేవు అని చెప్పని చేతులు దులిపేసుకోవడం కుదరదు. ముఖ్యంగా వైజాగ్ లాంటి చోట అయితే వీళ్ళు ఎంత హారిబుల్గా ఉంటారంటే ఆ హుద్హుద్ తుఫాన్ అనేది వచ్చింది కదా, హుద్హుద్ తుఫాన్ వచ్చింది, తుఫాన్లో మొత్తం అయినా కూడా కొట్టుకుపోయినాయి. హుద్హుద్ తుఫాన్లో రెవెన్యూ ఫైళ్ళు కొట్టుకుపోతాయి కానీ మిగతా వీళ్ళ టిఫిన్ బాక్సుల దగ్గర నుంచి అక్కడ అన్నీ జాగ్రత్తగానే ఉంటాయి, వీళ్ళ వస్తువులన్నీ బాగానే ఉంటాయి. కేవలం రెవెన్యూ రికార్డ్స్ మాత్రం తుఫాను కాకెత్తుకుపోయిందని మనకి చిన్నప్పుడు కథలు చెప్పేవాళ్ళు కదా, ఆ విధంగా కాకులు ఎత్తుకుపోయినట్టుగా హుద్హుద్ తుఫాన్ వచ్చి వాళ్ళ రెవెన్యూ రికార్డులన్నీ ఎత్తుకుపోయి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈజ్ ఆల్సో లేదు హైదరాబాద్ లాంటి చోట కానీ ఇంకా కర్నూలులో తుఫాన్ వచ్చింది ఎత్తుకుపోయిందని చెప్తారు. అప్పుడు నేనేం చేసేది ఏంటంటే ఇప్పుడు లా అనేటువంటిది చిన్న బేర్ యాక్ట్ ఉంటుంది ఆర్టీఐ. ఈ బేర్ యాక్ట్ని పట్టుకొని వీళ్ళు కూడా రొటీన్గా చేస్తూ వెళ్ళిపోతుంటారు. నేను దాన్ని ఎక్స్టెండ్ చేసి రికార్డ్స్ కనుక ఒకవేళ గల్లంత అయితే కనిపించకపోతే ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు లాడ్జ్ ఏ కంప్లైంట్ నియర్ బై పోలీస్ స్టేషన్. నువ్వు పోలీస్ స్టేషన్లో ఒక అధికారి, ఇప్పుడు మన ఇంట్లో వస్తువులు పోతే కస్టోడియన్గా మనం పోలీస్ కంప్లైంట్ ఇస్తాం కదా, మరి రికార్డ్స్ పోయినప్పుడు సంబంధిత అధికారి వాడు చేతులు కట్టుకొని పోయే అని చెప్పని ఎలా కూర్చుంటాడు? వాడు పక్కనున్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి, ఒక ఎఫ్ఐఆర్ కాపీ తీసుకోవాలి, ఆ కాపీ తీసుకున్న తర్వాత ఇది చేయాలి. అదర్వైజ్ ఏంటంటే ఇమ్మీడియట్గా నేను డైరెక్షన్ ఇచ్చేవాడు, హౌ ది స్లాబ్స్ వాజ్ అలౌడ్ టు అక్కర్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ డెర్లిక్షన్ ఆఫ్ యువర్ డ్యూటీ, సో ఫిక్స్ ది కన్సర్న్ అండ్ టేక్ ది సూటబుల్ యాక్షన్ అని చెప్పేవాళ్ళం. బడికి తెచ్చేవాళ్ళు అనమాట రావాలంటే. ఇప్పుడు ఈ కోకాపేట నేను మణికొండ ఏదో అంటారు కదా, వాడెవడు నేను ఒక ఆర్డర్ ఇస్తే బస్తాడు ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు, పేపర్లన్నింటిలో కూడా వచ్చింది, ప్రొవైడ్ చేయాలి. అంటే అంత హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వమని కూడా ఎక్కడా లేదు, కానీ వాళ్ళని పిలిచి చేసుకోవాలనాలి. ది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే దేర్ ఈజ్ ఎ ప్రొసీజర్ ఇన్ ఎవ్రీ రెవెన్యూ ఆఫీస్. వాడు సింపుల్గా రికార్డ్స్ లేవు లేకపోతే ఇవ్వము అని చెప్పి చేతులు దులుపుకోవడానికి వీల్లేదు. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఫ్రస్ట్రేషన్లో ఉంటారు, కొంతమందికి చట్టాలు తెలియకపోవటం వల్ల వీళ్ళు ఏదో ఒక నిరాశలో నిస్పృహలో ఉంటారు. కానీ డెఫినెట్గా ఇది ఈ ల్యాబ్స్ ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ముఖ్యంగా ప్రైవేట్ ప్రాపర్టీ అనేది ఇట్ ఈస్ అవర్ ఫండమెంటల్ రైట్. అది కదా అసలు నిషేధం పేరుతో ఎలా కబ్జా చేస్తారు. ఇప్పుడు దీనికి ఇంకోటి బుకాయిస్తున్నారు వీళ్ళు, ఫండమెంటల్ రైట్లో లేదండి ప్రైవేట్ ప్రాపర్టీ అని, బట్ ఇట్ ఈస్ అ ఫండమెంటల్ రైట్. ఇందిరాగాంధీ
టైంలో ప్రైవేట్ ఈ రాజభరణాల రద్దు ఇవన్నీ కూడా చేసిన సందర్భంలో ఆవిడ అబాలిష్ చేసింది ఒక అమెండ్మెంట్ తీసుకొచ్చి. బట్ వేరస్ ఆఫ్టర్ దాట్ 300A ప్రొవిజన్ 300A ప్రకారంగా ఇది ఇప్పుడు నవ్ ఇట్ ఈస్ ఏ డెఫినెట్గా ఫండమెంటల్ రైట్ కిందకు వస్తుంది. సో ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ప్రొటెక్ట్ అవర్ ఫండమెంటల్ రైట్స్. అలాంటిది ప్రభుత్వం ఎలా చేస్తుంది? ఎంత దారుణం, ఎంత అన్యాయం, ఎంత ఇదే వాడు చెప్పే మాటలు ఇదంతా కూడా. మోటివ్ ఏంటి, ఏమై ఉంటుందని అనుకుంటున్నారు? సింపుల్, మనకిప్పుడు మన కార్యాలయానికి 99 టీవీ కార్యాలయానికి మనం ఈ టాపిక్ స్టార్ట్ చేసిన తర్వాత చాలామంది బాధితులు వస్తున్నారు. బట్ వాళ్ళ వెర్షన్ ప్రకారంగా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏమిటి అన్నట్లయితే ఇదంతా కూడా ఒక చైన్ లింక్గా ఉంది. దీంట్లో వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఇక్కడ నేను చెప్తాను. ఇది ఒక చైన్ లింక్ అంటే ఏంటి? తహసీల్దారు, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ అనమాట, ఆ తర్వాత కలెక్టరు, రిజిస్ట్రేషన్ శాఖ, జాయింట్ కలెక్టరు, ఇదంతా అన్చైన్డ్ లింక్ అప్ టు రెవెన్యూ మినిస్టర్ అండ్ సీఎం అనేది వాళ్ళు చెప్తున్నటువంటి మాట, వాళ్ళ ఆరోపణలు. దీని వెనక ఒక 5 మెంబర్స్ టీం ఉంది. సో వాళ్ళు ఏది డిసైడ్ చేస్తే హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్గిరి, మేడ్చల్ ఇక్కడ వాళ్ళదే ఫైనల్ అని చెప్తున్నారు. తర్వాత కొన్ని కేసెస్ చూస్తే వాళ్ళు చెప్పేటువంటిది కూడా ఎంత చిత్రంగా ఉందంటే, టాప్ ప్రయారిటీ ఇఫ్ దే ఆర్ ఏబుల్ టు సీ దిస్ పర్సన్స్, వాళ్ళ ఇష్యూస్ అన్ని సాల్వ్ అవుతున్నాయి. బట్ వేరే రిమైనింగ్ మిడిల్ క్లాస్ అండ్ అబోవ్ మిడిల్ క్లాస్ అసలు అక్కడికి ఆ డోర్ దగ్గర కూడా వెళ్ళలేరు, వెళ్ళనియరు. వాళ్ళది మాత్రం అవడం లేదు. ఎందుకు మరి ఈ డిస్పారిటీ ఏంటి, ఈ కాంట్రడిక్టరీ ఏమిటి, ఎక్కడి నుంచి వస్తుంది అదే మరి తేల్చాల్సిన అవసరం ఉంది. నాకు ఒక వ్యక్తి చెప్పారు సార్, దీని మీదనే మామూలుగా ఇంతకు ముందు అట్లీస్ట్ ఈ అనుమతి రావాలి అని అంటే దానికి ఒక నంబర్ చెప్పేవాళ్ళు, ఇంత డబ్బులు కడితే నీకు అనుమతి వస్తుంది. ఇవాళ ఎట్లా ఉందంటే మార్కెట్ వాల్యూలో ఇంత పర్సెంటేజ్ అడుగుతున్నారు. బాటా రేట్స్ లాగా వీళ్ళకి ఎంత అనేది అమౌంట్ స్క్వేర్ ఫీట్ ఎంత ఎంత సార్తో మాట్లాడుకో చేసుకో. దిస్ ఇస్ ద ప్రాక్టీస్. మొత్తం 10 మంది ఇంత నిస్సిగ్గుగా ఇంత కోట్లు ఇచ్చి పోస్టింగ్ తీసుకున్నాం మేము. ఈ పోస్టింగ్ లో నేను డబ్బులు సంపాదించుకుంటే నేను నా 50 లక్షలు పెట్టి పోస్టింగ్ తీసుకున్నాను. అది ఇన్స్పెక్టర్ పోస్టింగ్ నుంచి, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, తహసీల్దార్ అన్ని డబ్బులతో పోస్టింగ్ నడుస్తుంది. మీరు చూడండి, పల్లెటూరులో ఎవరు పోస్టింగ్ తీసుకోవడం హైదరాబాద్ సిటీ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. అక్కడ వచ్చిన తర్వాత ఆ 50 లక్షలు పెట్టి ఆ పోస్టింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ సంపాదించుకోవాలి. దాని తర్వాత అప్ ద ర్యాంక్స్ పంపిస్తాడు నెక్స్ట్ పోస్టింగ్ కోసం చూసుకోవడానికి అనమాట. ఇది చాలా మనం అనుకుంటే ఇంత సింపుల్ విషయం కాదు. నేను ఎగ్జాంపుల్ ఇస్తాను. నేనేమంటానంటే సార్, ఇది ఇన్స్టిట్యూషనల్ గా వ్యవస్థీకృతం చేస్తారు ఈ ఇష్యూ. కరప్షన్ వ్యవస్థీకృతం చేసే తర్వాత మీరు కొచ్చారులు కానీ ఇందాక ఆ పోస్ట్ అని చెప్పన్నారే అమౌంట్ ఇచ్చి, దాని పేరు ఏమిటో తెలుసా? కొద్దిగా మంచి సీట్ ఇవ్వండి అని. మంచి సీట్ రికమెండ్ చేయించుకున్నప్పుడు ఏం చేస్తాంటే, సార్ కొద్దిగా మా వాడికి మంచి సీట్ ఇవ్వండి అంటే, మంచి సీట్ అంటే వ్యవసాయ పనులు చేయడానికి కలెక్షన్ కోసం ఇచ్చే సీట్ మంచి సీట్ అనమాట. అంటే ఇంత ఆర్గనైజ్డ్ కరప్షన్.